వెల్కమ్ టు లిమ్రా టీవీ. ప్రస్తుతం అయితే మనం లంబోదర సెంటర్లో ఉన్నాము. హైదరాబాద్లో ఎలా అయితే ఖైరతాబాద్ మరియు బాలాపూర్ లాగా ఉత్సవాలు జరుపుతారో వినాయక చవితి ఉత్సవాలు, అలాగే ఈసారి నెల్లూరులో ఈ మాగుంట లేఅవుట్ సెంటర్లో ఈ ఉత్సవాలు అయితే వినాయక చవితి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు అయితే మనం చూద్దాం రండి. विराजे सुत गौरी हर को आंधलिए गुड़लट्टू साई सुर भर को महिमा कहे न जाए लागत हो पद को जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भयी विघ्न विनाशन मंगल मूर्त अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे सन्नत संपत सबई भरपूर पावे ऐसे तुम महाराज मुको अति भावे गोसावी नंदन निशिदिन गुण गावे जय देव जय देव. ఇప్పుడైతే స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నెల్లూరు నగరంలోనే మొట్టమొదటిగా మాగుంట లేఅవుట్ బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి లంబోదర సెంటర్ మొట్టమొదటిగా నెల్లూరు నగరంలో ఇది ఈ సంవత్సరమే మొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, అదేవిధంగా వ్యాపార సముదాయాల వ్యాపారస్తులు, అదేవిధంగా వ్యాపార సంస్థల బిల్డింగ్ ఓనర్సు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది హిందూ బంధువులు అందరినీ కలుపుకొని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని స్వీకరించడమైంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి ఒక సెట్టింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తంజావూరు, తమిళనాడులోని విగ్రహాలకు ఫేమస్ అయినటువంటి తంజావూరు నుంచి ఈ సెట్టింగ్ తెప్పించి ఈ సెట్టింగ్ను వేయించడం జరిగింది. ఇక్కడ బయట నుంచి మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా ఒక టెంపుల్లోకి వెళ్తే ఏ విధంగా ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్తో ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శించుకొని వెళ్ళాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలనే కాకుండా ఈ జిల్లా ప్రజలనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలను కూడా వేడుకుంటా ఉన్నాం. భారీ సెట్టింగ్కి ఎంత ఖర్చు ఎంత అంటే ఎవరు ఒక వినాయక చవితి అంటే మామూలుగా 10,000లో చేసేవాళ్ళు ఉంటారు, ₹1,00,000 కూడా చేసేవాళ్ళు ఉంటారు, భారీగా అంటే 10 లక్షలు 20 లక్షల్లో చేసే ఉంటారు. నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర కోటి పైన వెచ్చించి ఈ 1/2 కోటి నిజంగా నెల్లూరు నగరంలో ఒక మంచి కార్యక్రమం చేస్తే దాతలు ఎలా వస్తారు, ఎంత సహాయ సహకారాలు అందిస్తారనే దానికి ఈ లంబోదర సెంటర్ వినాయక చవితి ఒక చక్కటి నిదర్శనం. ఎవరు వెళ్ళినా కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఇక్కడ లక్షలు, 50,000, 10,000, 1000, 100, ₹10 ఇచ్చిన దాతలను కూడా నిజంగా తండోపతండాలుగా మీరు మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి దాతకు కూడా ధన్యవాదాలు. మంచి భారీ బడ్జెట్తోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకని ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ఎంతో కష్టపడి ఎంతోమంది దాతల సహాయంతో దాదాపు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సెట్టింగ్ వేసాం, మేము చేయడం జరిగింది. కానీ నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ సెట్టింగ్ను చూసి దేవుణ్ణి చేసుకుంటే దీనికి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి వినాయకుడిని దర్శించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇది వాళ్ళ స్టోరీ. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.